స్టార్ట్. పరిశాంత్రం సమరే చింతయాచిత్రం రావణం శాగతం దృష్ట ఉద్దాయ సంపస్థితం దైవదేశ సమాగమ్య భవిష్యత్తు మధ్యాగతోరణం ఉపాగమ్య భగవాన్ ఋషి రామ రామ మహాబాహౌ శృణు పురుష సనాతనం ఏన సర్వ నరి వస్త సమరే విజేసి ఆదిత్య హృదయక పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం నటే నిత్యం అక్షయం పర్వం శివం సర్వమంగళం మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం దేవదై రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ నివస్వంత భాస్కర భువనేశ్వరు సర్వదేవాత్మ ఏష రశ్మి భావనః ఏష దేవాసుర గణాన్ పాతి గభస్తిః ఏష బ్రహ్మాచ విష్ణుచ శివస్కంద ప్రజాపతిః మహేంద్ర ధనత్కాల యమ సోమ యపాంబతిః సౌందర్య లహరి పద్యం చెప్పి సరజ్యోత్స్న చూద్దాం. సరజ్యోత్స్న సుద్దాం శశిత జటాజూట మకుటం వరత్ర సత్రాన పటిక గుటిక పుస్తకకర ప్రకుత్వానత్వ కదమివ సదా సన్నిరగతే మధుక్షీర ద్రాక్ష మధురీన ఫణితయః ఎంత దయం దాసునిపై పంతంబున ఆకరపట్టి బాధింపన శ్రీకాంతుడు చక్రం పంపించగా దంతావళి రాజు కాజీ రక్షణంగా అర్జున పాల్గొన పాద కిరీట రాక్షణ సర్వాన ధనంజయ త్రయంబకం యజామహే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గురువారుక ఇవ బంధనం పుష్యమామృతాత్. గాయత్రి మంత్రం చెప్పు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. దశరథుడు ఏ రాజ్యాన్ని పాలించేవాడు? కోవిల కాదు, కోసల రాజ్యం. దశరథుడికి ఎంతమంది కొడుకులు? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. అంతే అంతే. సరే, తర్వాత అగ్నిదేవుడు వచ్చి ఏమిస్తాడు దశరథుడికి? పాయసం ఇస్తాడు. తర్వాత రాముడు
లక్ష్మణుడు విశ్వామిత్రుడు అడవికి వెళ్తారు కదా, వెళ్ళి అక్కడ ఇద్దరు బూచుల్ని చంపేస్తారు. వాళ్ళ పేర్లు ఏంటి? పూతన పేర్లేంటి వాళ్ళ పేర్లు? చూడు ఏం పేర్లు? మారేచుడు సుబాహులు. సుబాహులు చంపేస్తారు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మిథిలా నగరానికి వెళ్తారు. మిథిలా నగరంలో ఎవరుంటారు? ఏ రాజు ఉంటారు? సీతాదేవి వాళ్ళ నాన్న పేరు ఏంటి? దశరథుడు సీతాదేవి వాళ్ళ నాన్న పేరు జనకుడు. అప్పుడు సీతను పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలంటాడు రాముడు? ఏం చేయాలి? విల్లించాలా? ఆ విల్లు పేరేంటి? విల్లు పేరేంటి? శివధనస్సించి ఎవరిని పెళ్లి చేసుకోవాలి? సీతారాముడు పెళ్లి చేసుకునేసి అడవికి వెళ్ళిపోతారు కదా కొన్ని రోజుల తర్వాత. అడవికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బోట్లో తీసుకెళ్తారు ఒక ఆయన పేరేంటి? తర్వాత రాముడు అడవిలో ఉన్నప్పుడు రాముడికి స్ట్రాబెర్రీస్ పెడుతుంది కదా, ఆవిడ పేరేంటి? తర్వాత రాముడు బంగారు జింక కనిపిస్తుంది కదా సీతకి, అప్పుడు సీతాదేవి రాముడిని తెమ్మంటే రాముడు వెళ్తాడు కదా, వెళ్ళి బంగారు జింకను తీసుకురావడానికి వెళ్తాడు కదా, అప్పుడు సీత దగ్గరికి ఎవరు వస్తాడు? ఎవరొస్తారు అక్కడికి? ఎవరొస్తారు? రావణాసుడు వచ్చి సీతను తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు ఒక పక్షి కాపాడడానికి వెళ్తుంది కదా, ఆ పక్షి పేరేంటి? జటాయుకి ఏం చేస్తాడు రావణాసురుడు? కోసేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ రాముడు లక్ష్మణుడు సీతను వెతకడానికి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ సుగ్రీవుణ్ణి కలుసుకుని అక్కడ సముద్రం దాటి సీతను చూడడానికి ఆంజనేయ స్వామి వెళ్తాడు. ఆంజనేయ స్వామిని కలిసి ఆంజనేయ స్వామి సీతాదేవికి ఏమి ఇస్తాడు? ఉంగరం ఇస్తాడు. మళ్ళీ సీతాదేవిని చూసేసి వచ్చి ఇక్కడ నుంచి అందరూ కలిసి వెళ్తారు. అప్పుడు అక్కడ సముద్రంలో ఏం కడతారు? రాళ్ళు వేస్తారు కదా, ఆ రాళ్ళు ఫస్ట్ ఏమవుతాయి? ఫస్ట్ ఏమవుతాయి? మునిగిపోతే ఏం చేస్తారు? ఫస్ట్ రాళ్ళు వేస్తే మునిగిపోతాయి. మునిగిపోతే ఏం చేస్తారు? ఎలా తేలుతాయి? అదే ఏం చేస్తారు తేలడానికి? రాళ్ళ మీద ఏమని రాస్తారు? రాస్తే రాళ్ళు తేలుతాయి. దాని మీద నడుచుకుంటూ సీత దగ్గరికి వెళ్ళిపోయి రావణాసుని చంపేసి సీతను తీసుకొచ్చేస్తాడు రాముడు. అంతేనా? మధ్యలో రావణాసుడు గొడవ జరిగేటప్పుడు లక్ష్మణుడు కళ్ళు తిరిగి పడిపోతాడు కదా,